రేపటి దినం అనగా సోమవారం రోజు 23వ తేదీ ఉదయం 10 గంటలకి అల్లూరులో ఒక ఆదరణ కూడిక ఉంది. అక్కడికి నేను వెళుతున్నాను. నా కోసం మీరు ప్రార్థన చేయండి. రేపటి దినం సాయంత్రం అనగా సోమవారం రోజు సాయంత్రం 6 గంటలకి రైల్ ట్రాక్ అవతల పక్క వీధిలో ఉన్నటువంటి గుర్రంకొండ వాసు లేదా గుర్రంకొండ మేరీ గారు వచ్చారా? వచ్చినారు కదమ్మా. రేపు సాయంత్రం 6 గంటలకు గుర్రంకొండ వాసు మేరీ గారుల ఇంటి దగ్గర రేపు సాయంత్రం 6 గంటలకి కృతజ్ఞత కూడుకుంటుంది. మంగళవారం రోజున 24వ తేదీ మంగళవారం రోజు 24వ తేదీ అల్లూరులో మన సంఘంలో ఓ నమ్మకమైనటువంటి తల్లిగా ఉంటూ గత 2 సంవత్సరాల క్రితం ఈ లోకంలో తన యాత్ర ముగించినటువంటి ప్రియ తల్లి వరమ్మ ఆంటీ కాగొల్లు వరమ్మ గారు ప్రభు చెంతకు చేరి రేపటికి 3 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని అల్లూరులో వారింటి దగ్గర జ్ఞాపకార్థ కూడిక ఏర్పాటు చేయబడింది. సంఘమంతా కూడా రావాలని వారు ఆహ్వానిస్తున్నారు. సాయంత్రం 6 గంటలకి మంగళవారం 24వ తేదీ సాయంత్రం 6 గంటలకి అల్లూరులో వరమ్మ తల్లి యొక్క జ్ఞాపకార్థ కూడిక వారి పిల్లలు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ఆ కూడిక జరుగుతుంది. సంఘం రావాలని వారు ఆహ్వానిస్తున్నారు. 25వ తేదీ బుధవారం, 26వ తేదీ గురువారం 2 రోజులు రత్నగిరిలో ఉద్యోగ సభలు ఉన్నాయి. అక్కడికి వెళుతున్నాను. నా కోసం ప్రార్థన చేయండి. ఇవి కాకుండా మంగళవారం రోజున 2 కార్యక్రమాలు ఉన్నాయి. 25వ తేదీ ఉదయం 10 గంటలకి మేకల కిరణ్ కుమార్ అంటే ఈ వీధిలో చివరిల్లు అక్కడ వారింటికాడ కూడికలు జరుగుతాయి కానీ వాళ్ళు గుడికి రారు. వాళ్ళ ఇంటికాడ కూటాలు అన్నీ జరుగుతాయి కానీ వాళ్ళు మాత్రం గుడికి రారు. అయినా వాళ్ళ ఇంటికాడ కూటం పెట్టుకుంటున్నారు. అంతకంటే నేనేం చెప్పేది, వాళ్ళు కిరణ్ కుమార్ అంటే ఎవరని అందరూ నా వైపు చూస్తున్నారు కదా, చెప్పాలి. కొంతమంది గురించి ప్రత్యేకంగా చెప్పినట్టుగా అందరి గురించి చెప్పలేను కదా. వాళ్ళ ఇంటి దగ్గర ప్రతి కార్యక్రమం కూడా దైవికంగా జరుగుతుంది. వాళ్ళు గుళ్ళు అడుగుపెట్టిన సంఘటనలే ఉండవు. కానీ క్రీస్తు ప్రేమను బట్టి వారింటికి వెళ్ళి రేపు జరిగే కూడికలైనా కాస్త వారి కుటుంబం దగ్గర దేవుని బిడ్డలుగా వెళ్ళి కాస్త అంగలార్చి వారి కుటుంబం దేవుని సన్నిధిలో కనపడినట్లుగా పరలోకానికి వారసత్వం కలిగినటువంటి వారిగా జీవించినట్లుగా మనం వెళ్ళి ప్రార్థన చేద్దాం. అంతకంటే మనం ఏం చేయలేం. దేవునికి స్తోత్రం. వేల అవకాశాలు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. కనుక వాళ్ళ ఇంటి దగ్గర 25వ తేదీ ఉదయం 10 గంటలకి ఈ వీధి చివరి కిరణ్ కుమార్ ఇంటి దగ్గర స్త్రీల కూడిక జరుగుతుంది. అదే రోజు ఉదయం 10 గంటలకి అమ్మగారు ఇక్కడ ఉంటే